మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియులారా, ఈ దినాన్న పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ ఈ వాక్యాలు అనేక మందికి ప్రకటిస్తూ ఉండేవారు. అయితే ఆయన చెబుతున్న మాటలు ఎంత అర్థముందో చూడండి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కష్టం వచ్చినప్పుడు దేవుని తలుసుకుంటారు, అవసరమైనప్పుడు దేవుని తలుసుకుంటారు. అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోయి లోకములో కలిసిపోతూ ఉంటారు. ఇది పైపైన భక్తి. ఇది మనసులోనికి వెళ్ళే భక్తి మాత్రము కాదు, హృదయాన్ని కదిలించే భక్తి కాదు, హృదయములోనికి దేవుని చేర్చుకునే భక్తి మాత్రము కాదు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని వాడు నన్ను పిలుస్తాడు కానీ వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఎలాగూ ప్రవేశించాలి ఆ రాజ్యములంటే ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఆయన చిత్తం ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి? ప్రతి మానవుడు తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో జీవించి ఆయన వాక్యమందు నిలిచి నమ్మకంగా బ్రతకాలి. ఆ విధముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని కడవరి దినాలు ఎవరు నెరవేరుస్తున్నారండి? బైబిల్ గ్రంథాలు మనం చూస్తే దావీదు మహారాజు దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన దేవుని పనులు నమ్మకంగా చేస్తూ ఉండేవారు. కనుక దేవుడు ఆయన ఆశీర్వదించారు. అబ్రహాము గారు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రయాణము చేశాడు. తనకి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నిందల అవమానాలు వచ్చినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు, ముందుకు సాగిపోయాడు, విశ్వాసంలో నిలబడ్డాడు. గనుక దేవుడు ఆయన ఆశీర్వదించి కుమారునిచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, 11వ వచనములో ఇస్సాకును మోరియా పర్వతమందు బలిమ్మన్నప్పుడు కట్టెలు పేర్చి కుమారుని పడుకోబెట్టి కత్తెత్తినప్పుడు దేవుని దూత ఆకాశం నుండి పిలిచి, అబ్రహామా అబ్రహామా ఆగు అని చెప్పినప్పుడు చిత్తము నాయన అన్నాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసము! దేవుని పని తూచా తప్పకుండా పాటించాడు. ఈనాడు బాధ వచ్చినప్పుడు దేవుని స్తుతింతారండి, అవసరం వచ్చినప్పుడు దేవుని స్తుతింతారు. అన్ని అనుకూలంగా మారాగా దేవుని విడిచిపెట్టి లోకం వైపు చూస్తారు. ఈ లోక ఆకర్షణ వైపు చూసి వారి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అదేమాత్రం మంచిది కాదు. ఒక్కడైనా కుమారుని ఇమ్మన్నప్పుడు ఆయన ఎవరికి చెప్పలేదు, కానీ దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చడానికి మోరియా పర్వతము దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, దేవుడు తన భక్తిని మెచ్చి నా చిత్తమును అబ్రహాము పాటించాడు గనక దేవుడే తన బిడ్డకు బదులుగా బలర్పణయ్యాడు. ఈ దినాన్న దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటేనే తప్ప దేవుని రాజ్యము ఏమాత్రము చేరరు. ప్రియులారా, అది గ్రహించుకుని దేవుని సన్నిధిలో ఎలాగో బ్రతుకుతున్నామో ప్రతి ఒక్కరూ మనస్సాక్షిని పరిశీలించుకుంటూ దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తము బలమైనది, గొప్పది. నీ ఆలోచనది గంభీరములు నాయన. నీ చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారము జీవించు జీవితం మాకు దయచేయండి. నీ మహాకనికరము చూపండి. అబ్రహాము లాంటి గొప్ప విశ్వాసము, గొప్ప భక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, మీ చిత్తము నెరవేర్చి వారిగా ఎల్లప్పుడూ ప్రభా ఆసక్తి కలిగి బ్రతుకు వారిగా మీ మహాకనికరము సహాయమును మాకు అనుగ్రహించండి. నాయన, ఈ లోకంలోకి వస్తా మేమేమీ తీసుకురాలేదు, మీరు పిలిస్తే ఏమీ తీసుకుని రాము నాయన. మీ చిత్తము ఏమాత్రము మీరకుండా లోబడి ఎంతవరకు మేము చేయగలమో అంతవరకు భక్తి జీవితంలో నీ పనిచే వారిగా మమ్మల్ని మార్చి మహిమ తెచ్చుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.